నమస్కారం. మైటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గత ప్రభుత్వాల అలసత్వం వల్లనే చాలా రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడిందంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అస్సాం రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు ఆవిష్కరణ. నాలుగు విడతల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయంటున్న ఎస్ఈసి. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగలేదని నిమ్మగడ్డ. అన్ని వర్గాలు సైన్యం పాటించడం వల్లనే ప్రశంస. తెలంగాణలో బయో ఏషియా 2021 సదస్సును ప్రారంభించిన కేటీఆర్. ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందంటున్న ఐటీ శాఖ మంత్రి. తూర్పుగోదావరి జిల్లా వాసులు స్పందించిన తీరును ప్రశంసించిన జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో బలమైన శక్తిగా జనసేన నిలుస్తుందంటూ ఆయన వ్యాఖ్య. రాష్ట్రంలో సీఎం చేపట్టిన అభివృద్ధిని చూసి పల్లెల్లో ఓటు వేశారంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎన్నికల్లో 50% గెలిచామంటూ చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్య. అస్సాం రాష్ట్రం ధెమోజీలోని శిలాపత్తర్లో ప్రధాని నరేంద్ర మోడీ పలు ప్రాజెక్టులను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలని అభివృద్ధి పరిచేందుకు స్థానిక ప్రభుత్వం కలిసి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. అస్సాంలో అనేక వనరులు ఉన్నాయని, కానీ గత ప్రభుత్వాలు సవతలా చూశారని, దాంతో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి టీ, టూరిజం, చేనేత, హ్యాండీక్రాఫ్ట్ రంగాలు ఈ రాష్ట్రాన్ని స్వయం సమృద్ధిగా మారుస్తున్నాయన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో సీఎం శరబానంద సోనాపాల్ పనిచేశారని కూడా నరేంద్ర మోడీ కితాబునిచ్చారు. బోగిబీల్ బ్రిడ్జిని పూర్తి చేశామని, బ్రహ్మపుత్రపై నిర్మించిన కలియా బొమేరా బ్రిడ్జ్ నిర్మాణంతో అస్సాంలో కనెక్టివిటీ పెరిగిందని కూడా ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 4 లేన్ రహదారి పనులు కూడా పురోగతిలో ఉన్నట్లుగా ప్రధానమంత్రి వెల్లడించారు. అస్సామీ ప్రజలకు కావలసినవన్నీ కూడా అస్సాంలో ఉన్నాయని, కేవలం డబుల్ ఇంజిన్ ప్రగతి కావాలని కూడా ఆయన సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధిని రెట్టింపు చేస్తానని కూడా ప్రధాని మోడీ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. मेरा सौभाग्य है कि आज मुझे तीसरी बार धेमाजी आने का, आप सबके दर्शन करने का सौभाग्य मिला है। और हर बार यहां के लोगों की आत्मीयता, यहां के लोगों का अपनापन, यहां के लोगों का आशीर्वाद मुझे ज्यादा से ज्यादा मेहनत करने का, असम के लिए, नॉर्थ ईस्ट के लिए. రాష్ట్రంలో 4 విడతలుగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలియజేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిమ్మగడ్డ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడా కూడా పేర్కొన్నారు. అన్ని వర్గాల వారు కూడా సంయమనంతో ఉండటంతో సాధ్యపడిందన్నారు. సాంకేతికపరమైన ఇబ్బందులు ఎప్పుడైనా ఎదురప్పటికీ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని కూడా పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో పనిచేశారని ఆయన ప్రశంసించారు. వీరందరూ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి నాయకత్వ పటిమని ప్రదర్శించారు. మెరుగైన నాయకత్వం కూడా వీరి వలన ఈ వ్యవస్థలకు కూడా చేకూరుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి బయో ఏషియా 2021 సదస్సును బేగంపేట ఐటీసీ కాకతీయలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఫార్మంగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సిఎండి కృష్ణ ఎల్జా, సంయుక్త ఎండి సుచిత్ర ఎర్లకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డులను మంత్రి కేటీఆర్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందని పేర్కొన్నారు. టీకాల రాజధానిగా హైదరాబాద్ చెప్పుకోవడం గర్వకారణంగా కేటీఆర్ పేర్కొన్నారు. భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ టీకాను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దేశీయ టీకాను తెచ్చిన భారత్ బయోటెక్ కృషి గర్వకారణమన్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తాయని, ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఎదురెదురు కూడా కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రపంచమంతా హైదరాబాద్ చూస్తోందన్నారు.
సుల్తాన్పూర్లో వైద్య పరికరాల పార్కును కూడా నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. Highlight that even after the widespread health and economic distress caused by COVID-19 pandemic, the life sciences sector in Telangana has responded brilliantly with resilience and has witnessed tremendous growth during the last year. Life sciences sector in the last year has attracted new investments to the tune of about 3,700 crores of rupees and with an employment potential of 14,000 people directly. A feather in our cap has been the approval of Umbrelizib for cancer treatment. రాష్ట్రంలో 4 విడతల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఆ జిల్లా వాసులు జనసేనను బాగా ఆదరించారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్లో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ నేతలు ఎన్ని అవరోధాలు సృష్టించినప్పటికీ ప్రజలు మాత్రం నిస్వార్థపరులకే పట్టం కట్టారని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు జనసేన ఆదరించి స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహాన్ని ఇవ్వాలని కూడా సూచించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా జనసేన పోరాటం చేస్తుందని ఇప్పటికే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంపై అనేక మార్లు కేంద్ర మంత్రితో చర్చించారని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. మీరు నిలబడాలి, ప్రభుత్వం కావాలని యునానిమస్ ఎలక్షన్ చేద్దామని పిలిపించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంత్రులకి ముఖ్యమంత్రి స్వయాన అన్ని గ్రామ పంచాయతీలు యునానిమస్ చేయాలి, 5 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి, ₹1 కోటి ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి, కానీ యునానిమస్ ఎలక్షన్ మాత్రం చేయమని హుకుం జారీ చేశాడు. మంత్రులు ఎప్పుడు లేని విధంగా జిల్లా స్థాయిలో వచ్చి పర్యటన పెట్టుకుని నియోజకవర్గాల వారీగా అందరినీ బెదిరించడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో 4 విడతల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజార్టీ వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పల్లెల్లో సీఎం అభివృద్ధి చూసి ఓటు వేశారని కూడా తెలియజేశారు. ఇంకా తాను 50% గెలిచినట్లుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని కూడా పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీకి 15.7% మాత్రమే వచ్చిందని, ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు టీడీపీ చాలా ప్రయత్నాలు చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చడం వల్ల ప్రజలు వైసీపీకి అత్యధికంగా మెజార్టీ ఇచ్చారని, సజావుగా ఎన్నికలు జరిగినప్పటికీ వైసీపీ ఓట్ల శాతం పెరిగేదని పేర్కొన్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్లు కూడా వైసీపీకి అత్యధిక మెజార్టీ స్థానం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతకంటే కూడా ఎక్కువ మెజార్టీ రావడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మొత్తం ఎన్నికలు జరిగిన పంచాయతీలు వచ్చి 13,095 ఏకగ్రీవాలు కానీ ఎన్నికలు జరిగినాయి కానీ మొత్తం కలిపి 13,095 అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10,524 రావడం జరిగింది. అంటే 80.37% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం స్పిల్వేలో మరో ప్రధాన అంకం పూర్తయింది. ప్రాజెక్ట్ స్పిల్వేకు గడ్డర్ల అమరికను పూర్తి చేశారు. అతి తక్కువ కాలం అంటే కేవలం 60 రోజుల్లోనే 192 గడ్డర్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ అమర్చింది. నీటిపారుదల శాఖ అధికారులు నిరతన పర్యవేక్షిస్తున్నారు. స్పిల్వే బ్రిడ్జి నిర్మాణంలో గడ్డర్లే కీలకంగా పేర్కొనాలి. స్పిల్వే బ్రిడ్జి నిర్మాణానికి మొత్తం 192 గడ్డర్లను వినియోగిస్తున్నారు. స్పిల్వేపై గడ్డర్లు, షట్టరింగ్ పనులతో స్లాబ్ నిర్మాణం చేపట్టారు. ఒక్కో గడ్డర్ సరాసరి 23 మీటర్ల పొడవు, 2 మీటర్ల ఎత్తులో ఉంది. ఒక గడ్డర్ తయారీకి 10 టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగిస్తున్నారు. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులుగా అధికారులు పేర్కొన్నారు. స్పిల్వేకి ఇంత భారీ పరిణామం, గడ్డర్ల సంఖ్య వినియోగం చాలా అరుదుగానే పేర్కోవాలి. మొత్తం గడ్డర్ల తయారీకి 1920 టన్నుల స్టీలు, 4800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించినట్లుగా అధికారులు తెలియజేశారు. ఫిబ్రవరి 17, 2020న గడ్డర్ల తయారీ ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ గడ్డర్లను పిల్లలపై పడ్డానికి 200 టన్నుల 2 భారీ క్రేన్లను కూడా వినియోగించడం విశేషం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన తన కుమారులు రామ్ ప్రసాద్ గణేష్, కుమార్ వెంకటేష్లు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సైతం వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని వైసీపీ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ తెలియజేశారు. ద్వారకానగర్ సింధూర గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాడి సత్యనారాయణ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్ల విజయప్రసాద్, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ విజయసాయిరెడ్డి సమక్షంలో తన కుమారులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారన్నారు. గణేష్, వెంకటేష్లు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రజలందరి కోసం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్న పథకాలు ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలని, అప్పటి వరకు వారి వెంట తాము కూడా నడుస్తామని కూడా పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేసేందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని, కృషి చేస్తామని వారిరువురు కూడా పేర్కొన్నారు. నెలకు 1,50,000 రూపాయల శాలరీతో పనిచేస్తున్నారు సర్వీస్లో. అయితే నాకేంటంటే మొట్టమొదటి సర్వీస్ చేయడం నాకు అలవాటు. పేద ప్రజల కోసం, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకు సర్వీస్ చేయాలి. వాళ్ళని మనం పేదవాళ్ళని మనం ఒక మంచి సహాయ సహకారాలు చేస్తే భగవంతుడు మన సహకారం ఇస్తాడన్న దృక్పథంతో పనిచేసినటువంటి వ్యక్తిని. అంచేత నాకు మా పిల్లలు ఎవరైనా రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది అదే మా నాన్నగారు తర్వాత నేను వచ్చాను. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరులోని మాదన గోపాలపురంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించిన సందర్భంగా రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బాచ్యాల చెంగల్నాయుడు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి చుక్కా నిర్మల విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలో భాజా భద్రంతీలతో పూలమాలలు రూపిస్తూ ఘనస్వాగతం పలికారు. అనంతరం సర్పంచ్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ ప్రధాన కార్యదర్శి భారతాల శ్రీధరబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఏలేశ్వరం మండలం లింగవరం కాలనీలో పర్యటించారు. ఇందులో భాగంగా 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న బొడ్డిరెడ్డి గోపిని గెలిపించాలని స్థానిక ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ ఏలేశ్వరం మున్సిపాలిటీ ఉన్నటువంటి 20 కౌన్సిలర్ వార్డులను కైవసం చేసుకుని ఎమ్మెల్యే పర్వత సత్తాను జగన్మోహన్ రెడ్డి మరోమారు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్తో పాటుగా అలమంట చలమయ్య, సిడగం వెంకటేశ్వరరావు, గట్టిం పెదకాపు, అనతారపు రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా మా స్థానిక శాసనసభ్యులు పర్వత ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఏలేశ్వరం పట్టణంలో ఉన్నటువంటి 20 డివిజన్లో ఇది 4వ డివిజను. ఈ డివిజన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది. పెద్దలు ఎమ్మెల్యే గారు ఇప్పుడే వచ్చి మా ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం తమకు సహాయకులను నియమిస్తే తప్ప బియ్యం పంపిణీ తమ వల్ల కాదంటూ బియ్యం పథకం వాహనాల డ్రైవర్లు చేతులెత్తేసిన వైనం నెల్లూరు జిల్లా వింజమూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రేషన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరాకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. తమకు పని భారం అధికమైందని, ఆరోగ్య పరిస్థితులు కూడా క్షీణిస్తున్నాయని వాహనాలను తహసీల్దార్ కార్యాలయం వద్ద డ్రైవర్లు అర్ధాంతరంగా నిలిపివేశారు. హెల్పర్లను దినవారీగా వాహనాల వెంబడి సహాయకులు నియమించాలని కోరుతూ తహసీల్దార్ ఎంవికే సుధాకర్ రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు తాము వాహనాలు నడపలేమని కూడా డ్రైవర్లు భీష్మించి కూర్చున్నారు. మండల ఎండిఓ ఆపరేటర్ డ్రైవర్లు మేము మా యొక్క ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి మేము ఆల్రెడీ మొన్న 15వ తేదీ నుంచి స్టార్ట్ చేసి ఇస్తున్నాము. కానీ దాంట్లో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ బస్తాలు లోడ్ చేసుకోవడం, మళ్ళీ వాటిని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడం, కాటా వేయడం, ఇవన్నీ వెల్ఫర్లో ఎవరు ప్రభుత్వం ఇచ్చేసినటువంటి 5,000 రూపాయలకి ఎవరు రావడం లేదు. కావున మేము అందరం కూడా ఒక్కరమే బస్తాలు వేసుకొని ఇన్ని రోజుల నుంచి 4 డేస్ నుంచి మేము అలా డిస్ట్రిబ్యూషన్ చేసాము. కానీ మా డ్రైవర్లందరూ కూడా కొంచెం ఆరోగ్య పరిస్థితి కొంచెం తగ్గడం వల్ల మేమందరం ఈరోజు మన ఇంజమూరు మండల తహసీల్దార్ గారికి ఈరోజు వినతిపత్రం ఇచ్చాము. ఆపరేటర్ మార్చి 2వ తేదీన జరగబోతున్న అర్బన్ లోకల్ బాడీస్ 2021 ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అన్నారు. ఏలూరు కలెక్టరేట్లోని అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎలక్షన్ ఆఫీసర్లకు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 మార్చి 15వ తేదీన విత్డ్రావల్ స్టేజ్లో నిలిచిపోయిన ఎన్నికలు వచ్చే నెల మార్చి 2వ తేదీ నుంచి అభ్యర్థుల విత్డ్రావల్స్ వంటి ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, డిఆర్డీఏ పీడీ ఉదయ భాస్కర్,
మున్సిపల్ కమిషనర్లు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఈఓలు తదితరులు పాల్గొన్నారు. ఏమేమో వాళ్ళే పనిచేయాల్సి వస్తుంది. ఒకసారి చదువుకోండి, ఇంకా మనకి ఇంకా చాలా టైం ఉంది. సో ట్రైనింగ్ సెషన్లో ఎవరు ఫినిష్ అవ్వడం, జస్ట్ వస్తారు, కూర్చుంటారు అంతే. తర్వాత వెళ్ళిపోతారు, తర్వాత వెళ్ళి అన్ని తప్పుడు పనులు చేస్తారు. ఫైనల్ కలెక్టర్ ఓవర్సీ అంతే, జస్ట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ జస్ట్ చూస్తారు అంతే. పోలింగ్ స్టేషన్లు, పోలింగ్ పర్సనల్ అపాయింట్మెంట్ ఎవరు చేస్తారంటే పీఓ ఓపీఓ ఎవరు ఇస్తారు అపాయింట్మెంట్స్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో 65 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహపాత్రుడు తన ప్రచారంలో దూకుడు పెంచారు. ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని చెప్పారు. వార్డులోని బాపూజీ కాలనీ, టీఎన్ఆర్ నగర్, డిఫెన్స్ కాలనీలో పర్యటించి ఓటర్ల నుంచి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల తన విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాసేవకుడిగా గుర్తించి అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఇన్నాళ్లు వార్డులోని ప్రజలంతా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తాను గెలిచిన వెంటనే దశల వారీగా పరిష్కరిస్తానని కూడా హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో అడుగడుగున మహిళల ఆదరణ బాగుంది. హారతులు పట్టి స్వాగతించారు. విజయం మీదేనంటూ కొండంత భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు పరిశీలకులు పిట్టా ప్రకాష్ రెడ్డి, సీనియర్ నాయకులు మద్దాల అప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్, మంగునాయుడు, సన్యాసనాయుడు, ఎల్వి రమణ, చంటిరాజు, పిల్లా శ్రీను, రామునాయుడు, జగ్గారావు, అర్జున్, రాము, తాతనాయుడు, సింగపల్లి దేవుడు, సత్యనారాయణ, కృష్ణ, శ్రీరామూర్తిరాజు, రమేష్, అప్పలనాయుడు, నారాయణమూర్తి, కొయ్య గురుమూర్తిరెడ్డి, శ్రీరాములు, పోతునాయుడు, టి రాంబాబు, పి రాంబాబు, కృష్ణారెడ్డి, గోపి, కన్నా, తల్లి, రూపా, దుర్గా, చిట్టమ్మ, రమణమ్మ, సన్యాసమ్మ, ఫణి, జానా, సతీష్, అనిల్ భార్గవ్ తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా మెట్టూరులోని రాగమాని వీధిలో ఉంటున్న లత వరకట్న వేధింపు తాళలేక ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్య కారకులైన భర్త సురేష్ను, అత్త గంగలను కఠినంగా శిక్షించాలని లత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. పెళ్లి నాటి నుంచి వరకట్న వేధింపులతో ఇబ్బందులకు గురి చేస్తుంటే ఇప్పటికే 40 సవర్ల బంగారం, 2 కేజీల వెండి, 2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినప్పటికి కూడా అదనంగా 4 లక్షల రూపాయల కాలను వేధించడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి 2 ఆడపిల్లలు, 1 కొడుకు ఉన్నారు. ఘటన కారకులను ఏ ఒక్కరిని కూడా క్షమించవద్దని పోలీసులను వేడుకున్నారు. కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శి చెల్లా వెంకటయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు తమ మద్దతు ప్రకటించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి సిపిఎం నిరంతరం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని 97వ వార్డు సిపిఎం కార్పొరేట్ అభ్యర్థిని బి అనంతలక్ష్మి తెలియజేశారు. పెందుర్తి మండలం చనముషివాడ శాంతినగర్ కాలనీలో పార్టీ నాయకులతో కలిసి ఆమె ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బి రమణి, బిటి మూర్తి, జి అప్పలరాజు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిగా బి అనంతలక్ష్మి నేను పోటీ చేస్తా ఉన్నాను. గతంలో అనేక సమస్యల మీద పోరాడి అనేక సమస్యలు పరిష్కార మార్గంలో చేసినటువంటి అభ్యర్థిని నేను. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక అవకాశం ఇస్తే అనేక సమస్యల మీద పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిపిఎం పార్టీ పదవిలో ఉన్నా లేకపోయినా అభివృద్ధి పదంలో అనేక పోరాటాలు చేసి అన్ని సమస్యల మీద పరిష్కార మార్గం చేసాం. గతంలో 2001లో ఉప సర్పంచ్గా కూడా పురుషోత్తపురం ఉప సర్పంచ్గా చేసాము. అదే కాకుండా విశాఖ ఏజెన్సీ చింతపల్లి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ఎన్నికైన దురియా పుష్పలత విజయ స్వరూప కార్యక్రమం నిర్వహించారు. ఈ గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాడేరు ఎమ్మెల్యే కొట్లగొల్ల భాగ్యలక్ష్మి,
ప్రత్యేక హాజరయ్యారు. అశేష ప్రజానికం మధ్య మేళతాళాలతో పరవేతుల ఊరింపు చేపట్టారు. ఊరేగింపులో గిరిజన సాంప్రదాయ నృత్యమైనటువంటి దింసా నృత్యాలు, డీజే డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలే విజయానికి కారణమన్నారు. ప్రతి పంచాయతీని అభివృద్ధి దిశగా నడిపించడమే వైసీపీ ధ్యేయమన్నారు. గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలను చేరే విధంగా గ్రామాభివృద్ధి దిశగా సర్పంచ్ కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు తమర్ప నరసింహరావు, చింతపల్లి వైస్ సర్పంచ్గా ఎన్నికైన నూర్ సాహెబ్, చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జెల్లి హలియారాణి, జెల్లి సుధాకర్, జడ్పీటీసీ అభ్యర్థి పోతురాజు బాలయ్య, మండల అధ్యక్షుడు మోరి రవి, బీసీసీఎల్ అధ్యక్షుడు పైలాస్వామి, యువజన శాఖ అధ్యక్షుడు అభిస్వరూప్, బాబీ, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చిన్న, మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ మీరా తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం పోతవరం మరియు దేవరపల్లి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులకు విజయం సాధించిన కడిమి వీరకుమారి, నూతికుర్తి లక్ష్మణరావుని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అభినందించారు. పార్టీ సంక్షేమ సేవ కార్యక్రమాలే విజయానికి నాంది పలికాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పరచాలని, ఎందుకంటే ఇప్పటి వరకు చాలా చాలా పెద్ద పంచాయతీ. నేనే చాలాసార్లు అనుకుంటా ఈ గ్రామాన్ని ఏం చేయాలని అనుకుంటుంటాం. ఇవాళ వార్డు మెంబర్స్ వచ్చారు, అదే సర్పంచ్ గారు వచ్చారు. వీళ్ళ ఆధ్వర్యంలో దుర్గారావు గారు ఇంకా అన్ని వీధులను చూసుకుంటూ మనకి మంచి చక్రరెడ్డి గారు ఉన్నారు కూడా. అందరి ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పరచాలని ఈ సన్మానం చేస్తున్నాం. ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్స్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలపై రాజమహేంద్రవరం స్థానిక ఎస్కేవిటి కాలేజీలో జరిగింది. ఎయిడెడ్ కళాశాలలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల స్థానంలో పార్ట్ టైం సిబ్బంది పనిచేస్తూ విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని, అయితే ప్రభుత్వం మాత్రం వారికి ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించడం లేదని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనేక ఉన్నత పదవులు అధిరోహించినటువంటి వారు వైద్య శాస్త్ర, సాంకేతిక మరియు వ్యాపార రంగంలో రాణిస్తున్న అనేక మంది ఎయిడెడ్ కళాశాల చదువుకున్న వారిని కూడా గుర్తు చేశారు. గత ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న అధ్యాపకుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జీవో నెంబర్ 35 ద్వారా అధ్యాపకుల భర్తీ నిలుపుదల చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఐవీరావు, బాలసుబ్రహ్మణ్యం, ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి, రామ్ సూర్యారావు, వైఎస్ఆర్సీపీ సీజేసీ సభ్యురాలు జకంపొడి విజయలక్ష్మి, టెంపరరీ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విల్లా రాజ్కుమార్, కార్యదర్శి డాక్టర్ పివిబి సంజీవరావు, ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కర్ రావు, చైర్మన్ సుధీర్, సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్ తదితరులు పాల్గొన్నారు. లేదు కొంతమంది విద్యా సంస్థలుగా కానీ ప్రారంభించినటువంటి ఎయిడెడ్ వ్యవస్థ స్వాతంత్ర్యానంతరం ఈ ఉన్నత విద్యా సమస్యలని, అట్లాగే స్కూల్ ఎడ్యుకేషన్ సమస్యలని ఏడీకి అడ్మిట్ చేసిన తర్వాత దశాబ్దాల పాటు ఈ ఎయిడెడ్ విద్యా వ్యవస్థ ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా చారిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించింది. చిత్తూరు జిల్లాలో అక్రమంగా భూమిని ఆక్రమించుకున్న అగ్రవర్ణాలపై చర్య తీసుకోవాలని, దళిత మహిళకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ జిల్లాలోని కలికిరి మండలం చదివేవాడంపల్లిలో దళిత మహిళ ఆదిమ భూమిని అక్రమంగా అగ్రకులస్తులు ఆక్రమించుకోవడం దారుణమని, వెంటనే వారి భూమిని వారికి అప్పగించి ఆమెకు న్యాయం చేయాలని గంగరాజు డిమాండ్ చేశారు. స్వాధీనం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వాలు భూమి లేని పేదలకి షెడ్యూల్ కులాల సహకార సంఘాల తరఫున భూములు ఇచ్చారు. ఆ భూములు ఎవరు కొనకూడదు, అమ్మకూడదు అని చెప్పి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఆ భూమిని ఈరోజు అగ్రకులస్తులు దొంగ పట్టాలతో సృష్టించి రెవెన్యూ అధికారులకి లంచాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారు. అందువల్ల వాళ్ళకి ఇచ్చిన పట్టాను వెంటనే రద్దు చేయాలని చెప్పి, ఆదరణకు న్యాయం చేయాలని చెప్పి సిఐటిగా. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం గోటా గ్రామ పంచాయతీ సర్పంచ్గా విజయం సాధించిన సిరిపురపు ప్రసాద్, ఉప సర్పంచ్ కరిబండి శ్రీనివాస్, వార్డు సభ్యులను గోటాల పంచాయతీ ఆవరణలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా తమ విజయాన్ని కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
పంచాయతీలోని అన్ని సమస్యలు కూడా తీరుస్తామని, పంచాయతీని అభివృద్ధి పథంలోనే పయనింపు చేస్తామని కూడా దీనిని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర వెంకటరెడ్డి, జల్లిపల్లి శివరామకృష్ణ, సుంకర అంజిబాబు, దేవిశెట్టి రమేష్, డాక్టర్ శ్రీనివాస్, డి హరిరామకృష్ణ, సెక్రటరీ దత్తు తదితరులు పాల్గొన్నారు. కరిబెండు సీనియర్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేద ప్రజలందరికీ మంచి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ప్రతి వారికి పేరు పేరున ఎవరి సమస్యలున్నా ప్రతి వారికి దగ్గరుండి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెదపళ్ళ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలుపొందిన ఏడిద సత్యశ్రీ మెహర్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆశీస్సులతో గెలుపొందిన ఆమె ముందుగా స్థానిక దళితవాడలో ఉన్నటువంటి అంబేద్కర్, బాబు జగజ్జీవనరాం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి గ్రామ సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతోనే సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగినట్లుగా తెలియజేశారు. వైస్ సర్పంచ్ అభ్యర్థి గొడపర్తి అనురుధాదేవి, వార్డు మెంబర్లను గ్రామ పెద్దలు దుస్సాలువ పూలమాలతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నెక్కంటి బుజ్జి, గుడితి వెంకన్న, వెంకటేశ్వరరావు, గొడవర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముందు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ రుణపడి ఉంటాను. ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరికీ విరోధం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామండి. రామారావు గారు చెప్పినట్టుగా వైద్యం సగంలో చేసి రాకుండా అక్కడ పూర్తి చేసింది వచ్చిన తర్వాత పంచాయతీ. గాజువాక పట్టణ శ్రీ కంచి కామాక్షి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో 2 రోజుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో అనకాపల్లి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, తూని జట్లు పాల్గొన్నాయి. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తిప్పల దేవరెడ్డి పాల్గొని విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కర్రి వేణుమాధవ్, భూపతిరాజ్ సుజాత, షౌకత్ అలీ, ఇమ్రాన్, విదురుపర్తి బాబీ, కుప్పురి సత్యనారాయణ, సంఘం అధ్యక్షులు డొంక నానాజీ, ప్రధాన కార్యదర్శి గుంటువల్లి ప్రసాద్, కోశాధికారి గొరవ నానాజీ, ఎస్ గణపతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఏర్పాటు చేసి కరోనా తర్వాత పెద్ద ఎత్తున మ్యాచ్లు జరిగాయి ఈ మధ్యన కరోనా తర్వాత. మరి ఇవాళ కూడా స్వర్ణాకర సంఘం ఆధ్వర్యంలో మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి యూత్ అందరూ కూడా ఉత్సాహం పరిచే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మేము కూడా మంచి క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ మంచి ఉత్సాహంగా ఆడాలి. కంపల్సరీగా గేమ్స్ అన్నా ఆడాలి. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా బొట్టాయిగూడెం మండలం కోయి రాజమండ్రి గ్రామ పంచాయతీ సర్పంచ్గా విజయం సాధించిన రవ్వ చంద్రకళ, ఉప సర్పంచ్గా విజయం సాధించిన నక్కా రవితేజలను గ్రామస్తులు పూలదండలతో ఘనంగా సత్కరించారు. అనంతరం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలిసి ఎన్నికల్లో తమను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బానోత్ సురేష్ మాట్లాడుతూ ఉత్సాహవంతులు, విద్యావంతులు యువకులు రవ్వ చంద్రకళ, నక్కా రవితేజను గెలిపించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. విజయాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బానోత్ శ్రీరామ్మూర్తి, బిట్లు నాయక్, బాబురావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడినటువంటి నక్కా రవితేజ గారికి, అలాగే మా వార్డు మెంబర్స్ బృందానికి ముందుగా మా గ్రామ పంచాయతీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వాల అలసత్వం వల్లనే చాలా రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడిందంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అస్సాం రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు ఆవిష్కరణ. 4 విడతల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయంటున్న ఎస్ఈసి. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగలేదని నిమ్మగడ్డ. అన్ని వర్గాలు సైన్యం పాటించడం వల్లనే ప్రశంస.
తెలంగాణలో బయో ఏషియా 2021 సదస్సును ప్రారంభించిన కేటీఆర్ ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందంటున్న ఐటీ శాఖ మంత్రి. తూర్పుగోదావరి జిల్లా వాసులు స్పందించిన తీరును ప్రశంసించిన జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, రాష్ట్రంలో బలమైన శక్తిగా జనసేన నిలుస్తుందంటూ ఆయన వ్యాఖ్య. రాష్ట్రంలో సీఎం చేపట్టిన అభివృద్ధిని చూసి పల్లెల్లో ఓటు వేశారంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్నికల్లో 50% గెలిచామంటూ చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్య. ఈ వార్తల ఇద్దరితో సమాప్తం. తిరిగి తర్వాత బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.